కాబట్టి ఆయన ప్రజల మనిషి. మీ ఎత్తుగడలు, మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటిని ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు. కాబట్టి మీలాంటి బెదిరింపులకి, ఎత్తుగడలకి, కుట్రలకి ఛేదించగలిగినటువంటి నేర్పు, ఓర్పు, శక్తి, యుక్తి, ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని నేను చెప్పడం కాదు, దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పాడు, నా చివరి రక్తపు పట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను. కాబట్టి ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గనన్నాడు. ఈ విషయంలో కూడా ఆయన ఇంచ కూడా వెనక్కి తగ్గడనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను, వాటిల్లో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి యార్డులో జగన్ డ్రామా, అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే, ఈనాడులో వచ్చే, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు. ఏమని? దీనికి సంబంధించి మిర్చి యార్డులో జగన్ డ్రామా, అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి. ఇంకొక పేపర్ రాస్తుంది, వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా, అంటే రైతుల దగ్గరికి పోయారు, రైతులతో మాట్లాడారు, రైతుల సమస్యల గురించి చెప్పారు, దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించారని కాదు, హెడ్డింగే హంగామా, వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా. అంటే రైతు సమస్యలు గాలికి వదిలేస్తట్టుగా, రైతులను అవమానించేటువంటి విధంగా, వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఒకవేళ మీకు ఊడికించేయాలి, పచ్చ మీడియా అనుకున్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా, మీ పని మీరు కానివ్వండి. ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిలో నుంచి కేసులు ఉన్నాయి, వాటిలో నుంచి బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా, ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మీరు బాకా ఊదాలా. కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని ఎత్తున పొగిడినా మాకు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు, నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి, అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు. అసలు నేను అడుగుతున్నా, అచ్చెన్నాయుడికి రాసి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా, అవగాహన ఉందా? ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా, అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి. చూసి ఏమో ఇది తప్పుందే, దీన్ని ఒమిట్ చేద్దామే, ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేశాడు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అర్ధసత్యాలు మాట్లాడతారు, పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో, రాకపోతే నిన్నటిదాకా దాని గురించి మాట్లాడారా, దాని గురించి పట్టించుకున్నారా? చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి ఈరోజు రాసేసాడు, అయిపోయింది అన్నాడు. పని అయిపోయింది, నేనేదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను, శివరాజ్ సింగ్ చౌహాన్జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి, ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి, నాఫెడ్లో కొనుగోలు చేయండి. ఎప్పుడన్నా నాఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీ నాయకుడు రాశాడు. ఈరోజు నేను చెప్పేది ఏది కూడా, ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పాడు అనేది పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే 2022-23లో 20,500 క్వింటాలకు పోయింది అన్నాడు. 2023-24లో 24,000 రూపాయలు, 20,000 రూపాయలు వచ్చింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఎప్పుడు కూడా 20,000 దాటి 25,000 నుంచి 27,000 వరకు ఉంది. వాస్తవం. మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు. 75% ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా 25% ఉన్నటువంటి రేటే మొదట్లోనో చివరిలోనో ఎప్పుడైతే రేటు తక్కువ ఉంటుందో ఆ రేటు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాని ప్రకారం తీసుకున్నా కూడా 22-23లో 20,500 వచ్చింది, 23-24లో 20,000 వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు. లేఖలో రాశాడు, ఆయన రాశాడు, ఇంత ఉంది, ఈ విధంగా ఒప్పుకున్నామని చెప్పి ఆయన రాసిన లేఖే. దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 20,000 దాటమ్మింది అని చెప్పాడు. దానిని మీరు అబద్ధాలు చెప్తా, మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేయడం. చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ? నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు.
మిమ్మల్ని సూపర్ సెక్షన్ గురించి అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. రైతులకు ధరలు తగ్గితే అడగకూడదు, కేసులు పెట్టేస్తారు. ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఒక కేసు పెట్టి కూర్చున్నారు. మీకు అలవాటు ఏంది? మేము కక్ష సాధింపులు, కేసులు పెట్టడం. మీరు రైతు సమస్యల మీద రాండి, దేని మీదైనా రాండి. మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం, మీరు కదలడానికి లేదు, వస్తే మీ మీద కేసులు పెడతా ఉన్నట్టుగా. ఈరోజు మీరు చెప్పాల్సింది ఆయనకు. పాపం నేను చెప్పా చాలాసార్లు, మా నాయకుడు కూడా చెప్పాడు అసెంబ్లీలో, మనిషి పెరిగావు కానీ నీకు బుర్ర పెరగలేదు అని అచ్చెన్నాయుడికి. ఆయన చెప్తాడు 2020లో 7,000 ఉండింది మీరు ఇచ్చిన రేటే, కాబట్టి 2024లో మీరు 20,000 పెరిగితే మీకు అప్పెట్ అవుతుంటాడు. అంటే మీకు అప్పుడున్న వయసు ఇప్పుడు ఉందా? ఇప్పుడు వయసు పెరగలేదా? నువ్వు ముసలోడివి కాలేదా? ఆ రోజు రేటు ఉంటే ఈ రోజు రేటు పెరగదా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజు ఉంటుంది. ఆ రోజు అచ్చెన్నాయుడికి ఏమన్నా ఎక్కువ వయసు ఉండి ఈరోజు ఏమన్నా వయసు తగ్గిందా? వయసు కాలాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, ఖర్చులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెడతాడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆదాయం కూడా పెరగకపోతే రైతు నష్టాల్లో పోతుంటాడు. కాబట్టి ఆ రోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు కదా అని అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. చాలా వాటికి ఇచ్చాం. మీలాగా లేదే, మీలాగా మేమేం తప్పించుకొని తిరగలేదే. చిల్లీకి ఇచ్చాం, టర్మరిక్ ఇచ్చాం, ఆనియన్కి ఇచ్చాం, బనానాకి ఇచ్చాం, మైనర్ మిలిట్స్కి ఇచ్చాం, ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్కి ఇచ్చాం. రేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులు కానీ ఇచ్చాడు. మీలాగా ఉన్నటువంటివి ఎగ్గొట్టి ఈరోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాలేదని మీరు మాట్లాడతా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి నేను 50% పెట్టలేను కాబట్టి మీరు చేతులు దులుపుకోండి అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడు. మీకు ఒక నివేదిక ఇచ్చారు అధికారులు. ఏమని? అయ్యా రైతులకు కనీసం 11,600 రూపాయలు ఇవ్వమన్నారు. అది ఇస్తే మీరు దాదాపుగా 25% పంట కొనుగోలు చేస్తే 3,500 కోట్లు, 3,480 కోట్లు కావాలని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో రైతులు కనీసం వాళ్ళు నష్టాలు ఊబిలో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రారంభిస్తే అసలు మీకు కనీస మద్దతు ధర గురించి అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయంటే కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా ఎందుకు పెరిగాయి? ఇలాగ దళారులకు దోచుకోలే. ఆ రోజు దళారు లేరు, దళారు వ్యవస్థ లేదు. కారణం ఏంది? ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో దళారులు గాలే తెలిసిపోయారు. వ్యాపారస్తులు పోటీ పడ్డారు. అయ్యో ఈ ప్రభుత్వం కొనేస్తుంది, అప్పుడు మనకు అసలు దొరకదు మార్కెట్లో, మనం నష్టపోతాం, మన వ్యాపారం దెబ్బతింటుంది, కాబట్టి మనం కొనాలని పోటీ పడ్డారు. దానివల్ల రేట్లు పెరిగాయి. అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు అక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉండిందంట, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది కానీ. ఇదే ఈరోజు రేటు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వచ్చుంటే చంద్రబాబు పచ్చ మీడియా ఏం చెప్పుండేది? దావోస్లో వాళ్ళతో మాట్లాడాడు రెడ్ చిలీన్ గురించి కూడా, దావోస్ సదస్సులో కూడా. దానివల్ల ఈరోజు ఇంత రేటు వచ్చిందని చెప్పి రాసి ఉండే. చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించినవాడు దావోస్ ఆ పేరు ఈ పేరు ఎప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సూట్లేసి ఈయనంతా అక్కడి నుంచి వచ్చాడు, ఇస్తాంబుల్ నుంచి వచ్చాడు, టర్కీ నుంచి వచ్చాడని చూపించినట్టే ఎవరో ఒకరు నేను గెలిచాను, ఆయన గెలిచిన ఆయన మొత్తం చిల్లీ అంతా ఆడ పంపించమన్నాడు, ఆడికి ఎక్స్పోర్ట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని రేటు వచ్చింది, అలివిగాని రేటు వచ్చిందని మాట్లాడేవాడు. తగ్గిపోతే మాత్రం ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి రేట్లు లేదు. అంటే నీకు చేతకాక చేతులు ఎత్తేసి దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషించి పోయినటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు రైతుల మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా? ఉంటే మీరు ఆ 3,480 కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా పోయింది. కాబట్టి మీరు గవర్నమెంట్ మెమో ఒకటి ఇష్యూ చేశారు. ఏదది? మెమో నెంబర్ AGC1 మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వార్ 310/2024 21/2025. దీంతో రైతులకు మీరు చేస్తున్నటువంటి పచ్చి మోసం బయటపడిందా లేదా? దాని ప్రకారం ఈరోజు 3,480 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి దానికి మీరు ఈరోజు మంగళం పాడారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకోండి, మీరు పెట్టేటువంటి కేసులకు మేము భయపడం. మా నాయకుడు భయపడ్డు, మా నాయకుడికి భయం అనేటువంటిది ఆయన రక్తంలోనే లేదు. కాబట్టి మేము ఏదో కేసులు బెదిరిస్తాం, మేము పోలీసులను ఇవ్వము, కాబట్టి మిమ్మల్ని కట్టడి చేస్తామంటే మీరు కట్టడి చేస్తానో మీరు గమ్ముకుండమంటేనే మేము చేతులు ముడుచుకుని కూర్చొని ఉండేటువంటి వాళ్ళం కాదు. అన్ని విషయాల్లో మీకు సూపర్ సెక్షన్ గురించి అడిగితే కోపం వస్తుంది, దాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. పాపం ఎవడన్నా ఆప్యాయంగా దగ్గరికి వస్తే దాని మీద మీరు రకరకాలైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మీద పసిబిడ్డలను కూడా చూడటంలే, వివక్ష మర్చిపోయారు మీరు. అసలు ఏమి లేదు మీకు, ఆ విచక్షణ జ్ఞానమే కోల్పోయారు మీరు. కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్టు పసిబిడ్డ, ముసలి వాళ్ళ, వీళ్ళ రైతుల, మహిళల ఏమిలే, ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద మేము మాట్లాడడం కాదు. నిన్న మిర్చి రైతులు మీరు మేము మాట్లాడారు, మీతో పాటు పట్టుమని పాప ఛానల్స్ కొన్ని రాండి మాట్లాడుతారంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయిందానికి ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు బాగాలేదంటున్నారు. మిర్చి రైతులకు రేటు వస్తుందనేటువంటి మాట మాట్లాడకపోయినా ఆ ధైర్యం చేయలేకపోయారు మీరు. అందుకని మిమ్మల్ని తీసుకొచ్చి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి ఆయన గొట్టం పెడితే ఆ గొట్టం ముందు నువ్వు అసెంబ్లీలో పోయి మాట్లాడు. ఏమి
రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడకూడదా? రైతుల సమస్య ఉంటే మాట్లాడకూడదా? ఈరోజు నేను శాసనసభకు పోయే అవకాశం లేదు, నేను అప్పుడు మాట్లాడకూడదా నేను? కాబట్టి మీరు మాట్లాడేటువంటి విధానం, మీరు చెప్పించడానికి వచ్చేటువంటి విధానం చీకొడుతున్నారనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీ టాక్టిక్స్ అని దాన్ని మరలా సోషల్ మీడియాలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పక్క ట్రోల్ అవుతా ఉంటే ఆయన వచ్చినటువంటివన్నీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ విధంగా ట్రోల్ చేయాలని చెప్పి ఒక 10 మందిని తీసుకొచ్చి ఓ దొంగ నాటకం ఆడిపోవడం. మన కావలిలో శ్రీ బృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా #1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్. Hi Nilor, please subscribe to N3 TV.